అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్ కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి శిరీష ఎక్కడికో రెడీ అయింది, పట్టుచీర ఎక్కడికో రెడీ అయ్యి వెళ్తుంది అనుకోవచ్చు మీరు. అవును, మా నైబర్స్ది గృహప్రవేశం ఉంది. సో అక్కడికి వెళ్ళడానికి అని చెప్పని ఇలా సింపుల్గా రెడీ అయ్యాను. ఇది మైసూర్ సిల్క్ చిన్న పట్టు శారీ అనుకోవచ్చు. చాలా అంటే కొంచెం లైట్ వెయిట్గా హాయిగా ఉంటుంది. ఎండలకి ఏంటంటే హెవీ శారీస్ మన వల్ల కాదు అసలు. కొంచెం సింపుల్గా ఉంది, అందుకని దానికి సింపుల్గా ఇలా జ్యువెలరీతో పేరప్ చేశాను. చిన్న బీట్స్ వల్ల, అలాగే సింపుల్ ఇయర్ రింగ్స్ తోటి ఒక సింపుల్ బ్యాంగిల్ అంతే. కొన్ని అకేషన్స్కి ఏంటంటే సింపుల్గా ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. బట్ వీడియోలోకి వెళ్తే ఈరోజు ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తాను. ఎందుకు చెప్పాను అంటే ఫంక్షన్ గురించి. యాక్చువల్గా మన ఇంట్లో అందరూ ఏదో ఒక ఫంక్షన్ చేసుకుంటూనే ఉంటాం. ఫంక్షన్స్కి కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే కొన్ని నాకు తెలిసిన బేసిక్, కొన్ని మనం పాటించాల్సిన కొన్ని పద్ధతులు ఉంటాయి. ఒక ఫంక్షన్ చేయాలి అంటే దానికి చాలా ఏర్పాట్లు చేసుకోవాలి మనం. కొంతమంది అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను కూడా అంతే, ఎవరైనా అమ్మను అత్తయ్య గారిని ఉంటే అడిగి తప్ప చేయలేకపోయేదాన్ని. కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. ఎలా చేయాలి మనం అని కొన్ని పాయింట్స్ నాకు తెలిసి ఈరోజు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇంట్లో ఏదో ఒక చిన్నదో పెద్దో మనం పూజో లేకపోతే వ్రతమో ఎవరో ఒకరిని గెట్ టుగెదర్ను పెద్ద అకేషన్స్ అనో చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ మెయిన్ పాయింట్స్ ఖచ్చితంగా మనం ఫాలో అయితే బాగుంటుంది అనుకుంటూ నా థాట్ ప్రాసెస్లో నేను ఎలా ఆలోచిస్తానని సరదాగా మీకు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా యూజ్ అవ్వచ్చానని. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది, చూడండి. నాకు కూడా మీ నుంచి ఇంకేమైనా కామెంట్స్ చెప్తే కనుక, నేను మిస్ అయిన ఏమైనా ఉంటే కనుక తప్పకుండా నేను కూడా వాటిని తీసుకుని ఇంప్లిమెంట్ చేసుకుంటాను. మరి వీడియోలోకి వెళ్ళి ఇవన్నీ మాట్లాడుకునే ముందు అంతవరకు చిన్న బ్రేక్. ఫస్ట్ పాయింట్ వచ్చి, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేయాలంటే ముందు ప్లానింగ్ కావాలి. అంటే ప్లానింగ్ అంటే ఎలా ఫంక్షన్ చేయాలి, మనం ఎంత బడ్జెట్లో చేయాలి, ఎవరెవరిని పిలవాలి, మనం ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఎంత టైం గ్యాప్ ఉంది మనకి, అలా చాలా మనకి ఎవరెవరిని పిలవాలి, అలా చాలా పాయింట్స్ మనం ముందు నోట్ చేసుకోకపోతే కొంతమంది మిస్ అయిపోతాం. మనం అనుకున్నది ఒకటి, తర్వాత కంగారులో ఇంకొకటి చేస్తాం. అంటే కొన్ని అనుకున్నవి చేయలేకపోతాము. ఫస్ట్ ప్లానింగ్ మాత్రం కంపల్సరీ. మనకి ఎంత డ్యూరేషన్ ఉంది టైం మనకి, సో మనం ఎంతమందిని పిలుచుకోవాలి, మన బడ్జెట్ ఎంత, అన్నీ అలా మనం చూసుకుంటే మనకు అప్పుడు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం. ఎందుకంటే మనం ఎలాగో 2-3 months ఉంది ఒక ఫంక్షన్ చేయాలంటే. సపోజ్ బర్త్డే పార్టీయో, లేకపోతే ఇంట్లో ఏదో పూజ వ్రతం అనో, లేకపోతే మ్యారేజెస్ అనో, ఓపెన్ అయినవనో, లేకపోతే ఇంకోటి సంథింగ్ ఏదో ఒక ఫంక్షన్, దానికి ఖచ్చితంగా ప్లానింగ్ అంటూ ఉండాలి. అందరూ ప్లాన్ చేసుకుంటాము, కానీ ప్లానింగ్లో ఏమేమి ఉన్నాయి, మెయిన్ పాయింట్స్ ఏమున్నాయండి ఖచ్చితంగా చూసుకోవాలి. రెండోది వచ్చి పిలుపులు. మనం అందరం పిలుస్తూ ఉంటాం. నాకు అంటే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లోనూ మా మావయ్య గారు అందరినీ పిలిచేసేవారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆయనే పిలిచేసేవారు. అత్తయ్య గారు ఏవో దగ్గర వాళ్ళని తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ఫోన్ చేసేవారు కాదు. ఎందుకంటే ఇంటి పెద్ద కదా, మావయ్య గారు పిలిస్తే చాలే అనేవారు. మా ఇంట్లో ఏంటంటే అలా కాదు, ఖచ్చితంగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరూ చెప్పాలి. అలా అంటే మగవాళ్ళకి మగవాళ్ళు చెప్పాలి, ఆడవాళ్ళకి ఆడవాళ్ళు చెప్పాలి. పిలుపులు అంటే ఖచ్చితంగా మనం పిలిచేవాళ్ళని ఆప్యాయంగా పిలవాలి. అంటే కొంతమంది హడావిడిలో ఒకటి చెప్తారు, ఒకటి చెప్పరు, టైం చెప్తారు, భోజనానికి అందరూ అని చెప్పరు. నేను చాలామంది అలా మిస్టేక్ చూసేది కంగారులోనే, కావాలని ఎవరు చేయదలాగా కంగారులో ఏంటంటే మర్చిపోతూ ఉంటాం. అప్పుడు ఏంటంటే మనం ఎవరెవరిని పిలవాలి, ఒకవేళ దగ్గర వాళ్ళైతే ఇంటికి పలానా టైంకి వస్తామని ముందుగానే చెప్పి కార్డు తీసుకుని వెళ్ళి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చక్క బొట్టు పెట్టి చెప్పి పిలిస్తే అదైతే చాలా నిండుగా ఉంటుంది. ఈ రోజుల్లో ఏంటంటే దూరాలు అయిన వాళ్ళని వెళ్ళి పిలవాలి అంటే కష్టం. కాబట్టి అట్లీస్ట్ ఫోన్లో పిలిచినప్పుడైనా మగవాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళకి ఒకసారి చెప్పి, కుదిరితే మనకి ఇద్దరు క్లోజ్గా ఉంటే ఇద్దరు చెప్తే ఇంకా మంచిది. లేదు అనుకుంటే అట్లీస్ట్, ఎందుకంటే మనం ఎంతో మందితో, తెలిసిన వాళ్ళతో తెలియని వాళ్ళతో ఎంతో మందితో గంటలు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. మన వాళ్ళు ఇంకా మనకి దగ్గర వాళ్ళని మనం ప్రేమగా పిలుస్తున్నప్పుడు అంతే ఆప్యాయంగా ఇంట్లో అందరూ తప్పకుండా రండి, వచ్చి భోంచేసి మమ్మల్ని ఆశీర్వదించి, పెద్దవాళ్ళతో ఆశీర్వదించని అలా చెప్పి మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి, మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పని, లేకపోతే ఇంకా అలా ఏవో మనం పిలుపులను బట్టి ఏవైతే ఉంటాయో అవన్నీ చక్కగా యాడ్ చేసి పలానా టైంకి ముహూర్తం, పలానా టైంకి భోజనాలు, లేకపోతే పలానా టైంకి పూజ ఉంది అని చెప్పేది క్లియర్గా చెప్పి పిలిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నేను అనుకున్నది అనమాట. అంటే అందరూ చక్కగా ఇంటిల్పాది, కుదిరితే మగవాళ్ళని కూడా మనం చెప్పడం, వాళ్ళు అంత క్లోజ్ అయితే అమ్మ చెల్లి అని చెప్పని, వదిన గారు అని చెప్పని వీడు చెప్పడం. అలాగే మనం ఏదైనా ఉందంటే అన్నయ్య గారు లేకపోతే బావగారు, ఒక రిలేషన్ మనం కలుపుకుంటూ ఇద్దరూ చెప్పి పిలిస్తే ఇంకొంచెం అందం వస్తుంది. అది కూడా ఎంతో ప్రేమగా. అంటే మన పిలిచేదానికి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళింటికి మనం వెళ్ళాలి అని ఒక ప్రేమగా ఉండాలి తప్ప పలానా టైంలో రండి భోజనాలు ఉన్నాయి అని కొట్టి తెచ్చినట్టుగా కాకుండా
కొంచెం మనం అలా మంచిగా చెప్తే బాగుంటుందని. ఎందుకంటే రకరకాల పిలుపులు మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాం. వీళ్ళు సరిగ్గా పిలవలేదు మనల్ని, ఈ విషయం చెప్పడం మర్చిపోయారు, మీకు చెప్పారు ఆ విషయం, భోజనానికి మిమ్మల్ని పిలిచారా అని చాలామంది మనమే అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఇది కూడా మెయిన్ పాయింట్. తర్వాత అరేంజ్మెంట్స్. మనం మామూలుగా ఒక ఫంక్షన్ అనగానే ఎంతమంది వస్తారు, సో మనం ఎంతమందిని పిలిచాము, ఏజ్ల ప్రకారం వాళ్ళు ఎలా ఉంటుంది, వాళ్ళకి అంటే మనం వచ్చిన వాళ్ళకి ఎలా మనం అరేంజ్మెంట్స్ చేస్తాము, ఒక ప్లానింగ్ ఏంటి అంటే మన బడ్జెట్లో చూసుకుని. ఇప్పుడు బడ్జెట్ అనేది అందరికీ ఒక్కొక్క కేటగిరీని బట్టి ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం ప్లానింగ్ అది చేసుకోవాలి. అంటే వచ్చిన తర్వాత ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం వాళ్ళకి తగ్గట్టుగా ప్లానింగ్ అది చేసుకుంటే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడరు. అయ్యో మనం వీళ్ళకి సరిగ్గా చేయలేకపోయామే, ఇంకొంచెం నెంబర్ ఎక్కువ చెప్పాల్సిందే, లేకపోతే చైర్స్ అనో, లేకపోతే టేబుల్స్ అనో, లేకపోతే ఇంకోటి ఏదో గిఫ్ట్స్ అనో, అలా మనం కొంచెం తడబాటు లేకుండా అనుకున్న దానికన్నా ఒక కొంచెం ఎక్కువే మనం నెంబరు కోట్ చేసుకోవడం వల్ల తప్పేం లేదు. అనుకోకుండా కొంతమంది గెస్ట్లు వస్తూ ఉంటారు, సడన్గా లాస్ట్ మినిట్లో పిలుస్తారు. సో గిఫ్ట్స్ కానీ ఒకవేళ భోజనాలకు కానీ ఏదైనా ఒక కొంత నెంబర్ మనం రఫ్గా పెంచుకుంటేనే బెటర్, తగ్గించుకోవడం కన్నాను. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత అరేంజ్మెంట్స్ లేకపోయినా, లేకపోతే కూర్చోడానికి మనం సౌకర్యం లేకుండా అంతమందిని పిలిచేసినా వచ్చి వాళ్ళు ఇబ్బంది పడతారు. మనం కూడా సరిగ్గా పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతాము. అమ్మో వాళ్ళందరికీ అన్నీ కుదిరాయా లేదా, అందరూ సరిగ్గా కంఫర్ట్గా ఉన్నారా లేదా అని ఒకవేళ మనం పీటల మీద ఉంటే చూసుకోలేం. కాబట్టి మనకు తెలిసిన వాళ్ళకును, మన సొంత వాళ్ళకు, మా పలానా వాళ్ళు వస్తారు, మా ఆఫీస్ వాళ్ళు వస్తారు, లేకపోతే మా వీళ్ళు వస్తారు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పని, లేకపోతే మన వాళ్ళకి ఎవరికైనా మనం ఇంటిమేట్ చేయడం వల్ల కూడా ఏంటంటే మన గురించి కొంచెం పట్టించుకున్నారు, లేకపోతే మనం ఇంకొంచెం వీళ్ళందరినీ మనం ఒకసారి భోజనం చేశారండి, బొట్టు పసుపు అందాయా, లేకపోతే అలా ఏదో చిన్న చిన్నవి మనం అడగడం వల్ల ఏంటంటే వచ్చిన వాళ్ళని మనం మంచిగా రిసీవ్ చేసుకోగలుగుతాము. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ కూడా మనం ప్లానింగ్ ఉంటే ముందుగానే చేసుకోగలుగుతాం. అంటే ఒక సపోజ్ ఏదైనా ఒక పూజ ఉంది, లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉంది, ముందుగానే మనం సపోజ్ పూజకి అంటే దానికి సంబంధించిన ద్రవ్యం అంతా ఒక చోట మనం అంటే ఒక్కొక్కసారి మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంటికి వచ్చిన వాళ్ళని మన వాళ్ళే కదా వాళ్ళు హెల్ప్ చేసేస్తారు మనం అనుకుంటాం. ఎవరి ఇంట్లో వస్తువులు వాళ్ళకే తెలుస్తాయి, ఇంకొకరికి తెలియదు. మా ఇంట్లో ఎక్కడే ఉంటాయి అనేది ఇప్పుడు మా అమ్మగారు వాళ్ళకైతే కొంచెం క్లోజ్గా ఉంటే అర్థం అవుతుంది. ఇంకా వేరే చుట్టాలకు అనుకో గమ్మునే అర్థం కాదు, ప్రతిదీ మనం చెప్పాల్సి వస్తుంది, వెతకడానికి అక్కడ టైం సరిపోదు. మనమే రేపటికి పూజకి ఏం కావాలి, లేకపోతే ఫంక్షన్ ఉంది దానికి ఏం పట్టుకెళ్ళాలి, ఫంక్షన్ హాల్లోకి వెళ్ళాలనుకో మనం ఏం పట్టుకెళ్ళాలి, పూజకి సంబంధించిన వెంటనే ఏం పట్టుకెళ్ళాలి, గిఫ్ట్స్కి సంబంధించిన ఏం పట్టుకెళ్ళాలి, ఎవరైనా పోనీ ప్రసాదం ఏమైనా ఇంట్లో వాళ్ళు చేయాల్సి వస్తే దానికి తగ్గట్టుగా ప్రొవిజన్స్ అన్నీ మనం ఒక చోట పెడితే చేసే వాళ్ళకి అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉత్సాహంగా మేము చేస్తామని అనుకున్న వాళ్ళకి పలానాది అక్కడ ఉంది ఇక్కడ ఉందని పూజ మీద మనం కూర్చున్నప్పుడు చెప్పలేకపోతాము. లేకపోతే మనం ఏదైనా పీటల మీద ఉండి వేరే అకేషన్లో ఉంటే ఎవరికి తెలియకుండా పోతుంది. మన ఇంట్లో ఫంక్షన్ మనమే బాధ్యతగా తీసుకుని అన్ని అరేంజ్మెంట్స్ ఇంకొకరిని అడగకుండా పూజకు సంబంధించిన ముందు రోజు రాత్రి మనం ప్రతిదీ లిస్ట్ ఏమన్నా మనకు పంతులుగా ఇస్తే కనుక దాని ప్రకారం అన్నీ సిద్ధం చేసుకుని మూడో వ్యక్తి ఆ టైంలో హెల్పింగ్ తీసుకోవడం వేరు. మనం తెలియకుండా పలానాది అప్పటికప్పుడు ఇవ్వు అంటే అది ఇబ్బందిగా ఉంటుంది, ఎవరికైనా సరే వెయిట్ చేయాల్సి వస్తుంది, వాళ్ళకి కనపడదు, మనకి టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. దానికన్నా ముందుగానే మనం అన్నీ ప్లాన్ చేసుకుని పూజకు సంబంధించిన ఒక పెద్ద ప్లేట్లో పూజ ద్రవ్యం అంతా అక్కడ పెడితే పంతులు గారు వచ్చి చూసుకుంటారు. లేదు రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి, వాటి ప్యాకింగ్ కూడా అనుకుంటాం మనం, పసుపు కుంకుమ తాంబూలం తవలపాకులు పువ్వు అన్ని పండు వేద్దామని అనుకుంటాం రిటర్న్ గిఫ్ట్లో. కానీ ఒక దాంట్లో వేసామా లేదా ఆ రోజుకి అప్పటికప్పుడు చూసుకుని వేద్దాం అనుకుంటే కొన్ని అవ్వవు. సపోజ్ పువ్వులు అరటిపళ్ళు అంటే ముందు రోజు వేయలేం కాబట్టి అవన్నీ మిగతావన్నీ కూడా పసుపు కుంకుమ ప్యాకెట్లు కానీ లేకపోతే ఇంకేమైనా యాపిల్ పండ్లు అవి అయితే మనకి అవి ఏం పాడవు కాబట్టి ముందుగానే రిటర్న్ గిఫ్ట్ బాక్స్లో వేసేసుకున్నాం అనుకోండి, మనం బొట్టు పెట్టి ఈజీగా ఇవ్వడానికి ఉంటుంది. అదే చీరలు అవి అనుకోండి వాటి పేరు మీద అంటే కవర్ పేరు మీద కవర్ మీద మనం ఏంటంటే వాటి పేరు అవి రాసేస్తే ఎవరైనా కూడా తీసిస్తారు. అక్క పలానా వాళ్ళది శారద గారు మూర్తి గారు అని అన్నాం అనుకోండి, ఆ పేరు ఉన్న కవర్ మనకి తీసుకొచ్చి వాళ్ళు ఇస్తే టెన్షన్ ఉండదు. మనం పేరు అది రాసుకోకుండా ఉన్నాం అనుకోండి, ఏ కవర్ ఏంటో తెలియదు, ఎవరెవరికి ఏంటో తెలియదు, ఇటు సైడ్ వాళ్ళు అటు సైడ్ వాళ్ళు చీరలు మారిపోయి మళ్ళీ పెద్దవాళ్ళకి అనుకున్న వాళ్ళు పెద్దవాళ్ళకి చీరలు, చిన్న వాళ్ళకి అనుకున్న చిన్న చీరలు ఉంటాయి. కాబట్టి ఏజ్లు తగ్గట్టుగా వాళ్ళకి తగ్గట్టుగా ఏవేవి ఇద్దాం అనుకున్న గిఫ్ట్స్ అవన్నీ మనం ప్లానింగ్ చేసుకోవడం వల్ల అంటే అసలు టెన్షన్ లేకుండా ఉంటుంది. లేకపోతే మనం ఎదురవాళ్ళని ఇబ్బంది పెడతాం, మనం ఇబ్బంది పడతాం. కాబట్టి ప్రతిదీ ప్రసాదం చేయాలంటే దాని తగ్గట్టుగా నెయ్యి రవ్వ పంచదార అవన్నీ అక్కడ రెడీగా ఉంటే ఎవరైనా చేసేస్తారు. మనం అన్నీ వెతుక్కుని చేయాలి అంటే అది కష్టం అవుతుంది. పూజ దగ్గర కూడా మనకే తెలుసు పూజ వస్తువులన్నీ, పంతులు గారు అడగక ముందే మనం అన్నీ పలానా పూజకి లిస్ట్ ఎలాగ ఉంటుంది కాబట్టి అన్నీ మనం ప్లేట్లో సర్దేసి అక్కడ పెట్టేస్తే రాగానే పంతులు గారు ఏమైనా ఉంటే చూసుకుంటారు. అదే గృహప్రవేశం అయినా కూడా ఇంట్లో ఏదైనా పెద్ద ఫంక్షన్ అయినా కూడా మనంతటా మనమే కొంచెం కష్టపడి, ఎందుకంటే మన ఇంట్లో ఫంక్షన్ కాబట్టి మనం అంతే ఓపిక్గా చూసుకుని చేసుకుంటే నాకు తెలిసి
ఎక్కువ బర్డెన్ అవ్వకుండా ఉంటుంది. ఆబ్వియస్లీ మనమే కొంచెం టెన్షన్ అవుతాము మన ఇంట్లో కాబట్టి. ఇలా ప్లానింగ్ చేసుకోవడం వల్ల అయితే కొంచెం రిలాక్సేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి బడ్జెట్. చాలామంది ఏంటంటే వాళ్ళ స్థాయిని బట్టి మనం చేసుకుంటూ ఉంటాం. కొంచెం మామూలుగా అనుకోండి, బడ్జెట్ అంతలోనే చూసుకుని దానికి తగ్గట్టుగానే ప్లాన్. ఎందుకంటే మెయిన్ ఏ ఫంక్షన్ చేయాల్సి వచ్చినా బడ్జెట్ మనకి, మన ఖర్చు, మన ఎంత ఖర్చు పెట్టగలం ఆ ఫంక్షన్కి అనేది చూసుకుని మనం వెళ్ళాలి. కొంతమంది ఏంటంటే మనకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేసి తర్వాత అయ్యో ఒక్కరోజు ఫంక్షన్కి ఇంత ఖర్చు పెట్టేసామా మనం, అందరికీ ఇంతంత పెట్టేసాం మనము, మనకెవరు పెట్టరు అని అనుకుని ఫీల్ అవ్వడం ఒక వంతు. కొంతమంది అంటే చాలా ఉంటుంది కానీ పెట్టడానికి చేతులు రావు, అంటే సింపుల్గా పెడతారు. చూడు వీళ్ళు ఎంత పిసినారుగా పెట్టారనో, ఉంది కానీ పెట్టరు మనకి అని 2 వెర్షన్స్ మనం మాట్లాడుకుంటాం. మన బడ్జెట్ ఏంటి, ఎవరో ఏదో అనుకుంటారని కాకుండా మన బడ్జెట్ ఎంతవరకు ఉంది మనకి. సపోజ్ మనం ఒక ఫంక్షన్ చేయాలంటే ఒక 1 lakh అనుకున్నాం, లేకపోతే 2 lakhs అనుకున్నాం, లేకపోతే ఇంకా లేదు 5 lakhs అనుకున్నాం. సో దాని తగ్గట్టుగానే మనం అరేంజ్ చేసుకుంటే మొత్తం అన్ని లిస్ట్లోకి అసలు ఏమేమి ఖర్చులు ఉంటాయి మనకి, బ్రాహ్మణులకు ఇవ్వాలనుకున్నవి, బట్టలు పెట్టాలనుకున్నవి, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నవి, డెకరేషన్ కావాలనుకున్నవి, మనం ఏదన్నా అంటే మనకు కావాల్సిన క్లోత్స్ కానీ ఆర్నమెంట్స్ కానీ కొనుక్కోవాలంటే దానికి ప్రతిదీ. ఎందుకంటే ఆ టైంలో సడన్గా మనకి చీరలకి వాటికి రావు కదా. మనం ఏదైనా చీరలు కొనుక్కుందాం, లేకపోతే ఏదైనా జ్యువెలరీ తీసుకుందాం అనుకున్నాం, రిటర్న్ గిఫ్ట్స్ ఏ రేంజ్లో తీసుకోవాలి, ఎంత పెట్టాలి అన్నది ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ అవర్ బడ్జెట్. అంటే అవర్ లెవెల్ ఆఫ్ స్టేటస్ మెయింటైన్ చేసే మనం ఇవ్వగలుగుతాము. చెప్పానుగా, ఉన్నదానికన్నా ఎక్కువ ఇచ్చినా తప్పే, ఉండి కూడా పెట్టకపోయినా తప్పే. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, మనం పెట్టేది కానీ ఇచ్చేది కానీ ఎదుటి వాళ్ళు వాడుకునేంత అందంగా ఉండేది. అలా అని వేలే పెట్టక్కర్లేదు, చీప్గానే ఇవ్వక్కర్లేదు, ఇచ్చేది మంచిది ఇవ్వాలి. మనం పెట్టే బట్టలు కూడా ఏంటంటే ఎదురువాళ్ళు ఖచ్చితంగా కట్టుకోవాలి. అలా ఉన్న రంగులు తీసుకునేది, కాటన్ చీరైనా పర్వాలేదు కానీ, లేకపోతే సిల్కేనా, తక్కువ రకం నాసిరకం చీరలు, నాసిరకం పంచలు ఇవి తీసి పక్కన పడేసే కన్నా మీరు వాడుకునే ఒక గిఫ్ట్ అయినా ఇవ్వండి. మనస్ఫూర్తిగా వాళ్ళు మీ పేరు చెప్పుకుని అబ్బాయి ఇది ఎంత బాగుంది, చక్కగా మనం పూజ గదిలో వాడుకుందాం, లేకపోతే ఇంకోటి ఏదో మనం ఎక్కడో ఒకటి వాడుకుందాం అనేటట్టుగా ఉండాలి తప్ప మన లెవెల్కి మనం ఇచ్చే గిఫ్ట్కి సూట్ అవ్వకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉంది కానీ వీళ్ళకి చేతులు రావనేమో, లేకపోయినా ఇంతంత అవసరమా ఇచ్చారు అని 2 రకాలు అనుకోకుండా చూసి పెట్టుకుంటే మాత్రం బాగుంటుంది. ఇది మాత్రం ప్యూర్లీ మై ఒపీనియన్. నేనైతే అనుకుంటాను, నేను పెట్టే చీర ఖచ్చితంగా వాళ్ళు కట్టుకోవాలి, నేనైతే కట్టుకుంటానా ఈ చీర, నాకు ఈ కలర్ నచ్చుతుందా, నేను కట్టుకుంటే బాగుంటుంది కాబట్టి వాళ్ళు కూడా కట్టుకుంటే బాగుంటుందని ఆలోచించి ఇస్తే బాగుంటుంది అని అనుకుంటాను. అది కూడా చెప్పాను కదా, బడ్జెట్లోనే చూసుకున్నాను. అలానే వేలు అని కాదు కానీ మన వాళ్ళు మనకు క్లోజ్గా ఉన్నవాళ్ళు మనకు మంచిది పెడుతున్నప్పుడు మనం కూడా అలాగే పెట్టాలి. లేదు వాళ్ళు పెట్టట్లేదు అయినా కూడా మనం ఏంటని తెలుసుకుని దాని తగ్గట్టుగా పెడితే వాళ్ళు హ్యాపీగా ఒక 10 సార్లు కట్టుకున్నా ఇది మా శిరీష్ పెట్టింది, కట్టుకుంటే చాలా బాగుంది, లేకపోతే మా శిరీష్ గిఫ్ట్ చక్కగా వాడుకుంటున్నాము అని అనుకుంటారు. లేకపోతే ఇది కట్టుకుని 2 సార్లకే చేరిపోయింది, ఈ గిఫ్ట్ ఏం బాగుంది అని అంటే ఎవరిని మనం సాటిస్ఫై చేయలేము. ఈ రోజులో ఎవరు సాటిస్ఫై అవ్వరు. కానీ మన మనసుకి తగ్గట్టుగా మనం ఏం పెట్టాలనుకున్నది చూసుకుని దాని తగ్గట్టుగా మనం ఖర్చు అంతా వేసుకుని, దాని ఆబ్వియస్లీ ఖర్చు ఎలాగో పెరుగుతుంది, దాని తగ్గట్టుగా మనం బడ్జెట్ వేసుకుని ప్లాన్ చేసుకుంటే మనకి ఫైనాన్షియల్గా టెన్షన్ ఉండదు. అట్ ద సేమ్ టైం మనం ఏమనుకున్నామో దాంట్లో చక్కగా చేయగలుగుతాం. అలాగే వచ్చిన వాళ్ళకి సౌకర్యం, అందరినీ పిలిచేస్తాం కానీ మనం అక్కడ అకామిడేషన్ ఇస్తున్నామా లేదా అన్నది కూడా మెయిన్ పాయింట్. మన ఇంటికి తగ్గట్టుగా లేకపోతే ఫంక్షన్ హాల్ తగ్గట్టుగా ఎంతమంది వస్తే మనకి మేనేజ్ చేయగలుగుతాం మనం అన్నది కూడా చూసుకోవాలి. అందరినీ పిలిచేసి బయట భోజనాల దగ్గర 100 మంది ఇంకా వెయిట్ చేసి ఒక పక్క భోజనాలు అవ్వకుండా విసుగు చెంది అలా కన్నా మనకి నియర్ అండ్ డియర్ అంటే చెప్పాను కదా, ఇప్పుడు అంత అరేంజ్మెంట్స్ మనం చేయగలిగితేనే అంతమందిని పిలుచుకోవాలి. లేదు అంటే వాళ్ళు ఇక్కడ అక్కడ వేళ్లాడుతూ భోజనాల దగ్గర వెయిట్ చేసే కన్నా అంతమందిని పిలుచుకుని ఇబ్బంది పెట్టడం కూడా అనవసరం అనిపిస్తుంది నాకైతేను. వచ్చిన వాళ్ళందరికీ అంటే కూర్చోడానికి సౌకర్యం ఉందా, లేకపోతే మన ఇంటికే పిలవడానికి అందరినీ పిలిచేసాం దాని తగ్గట్టుగా కూడా సౌకర్యం ఉందా లేదా. మనం ఎందుకంటే ఏసీలు వేసుకుని బెడ్ల మీద పడుకున్నప్పుడు అందరికీ ఎక్కడ పడితే అక్కడ పడుకోండి అని అంటే మా ఇంట్లో లేక మేము వచ్చేది అని వాళ్ళు అనుకోకుండా మన ఇంట్లో ఎంత కంఫర్ట్ ఉంది దాని తగ్గట్టుగానే మనం కూడా ఆ సౌకర్యం వాళ్ళకి ఇవ్వగలిగితేనే పిలవాలి. లేదు అంటారా పలానా టైంకి ముహూర్తం టైంకి ఒక్కరోజు చెప్పి మీరు ఆ రోజు మాత్రం తప్పకుండా రండి అని పిలిస్తే చాలా అనిపిస్తుంది. లేదు మన ఇంట్లో అన్ని సౌకర్యాలు వాళ్ళకి ఇస్తాము, మనం కష్టపడినా వాళ్ళకి ఇస్తాము అనుకుంటే కనుక హ్యాపీగా రమ్మనండి, ఒక 2 రోజులు అందరినీ చక్కగా మనం నైట్ టైం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని మనకి హెల్ప్ అవుతారు అనుకుంటే ఈ ప్యాకింగ్స్లోను రిటర్న్ గిఫ్ట్స్ మనం ఏదైనా చర్యల్లోనూ పూజ సంబంధించిన ఏమైనా ఉంటే మనకి హెల్ప్ చేసేటట్టుగా ఉండి చక్కగా పూలందరం మాల కడుతూ కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ ఆ ఫంక్షన్ ఎంజాయ్ చేసేటట్టయితే హ్యాపీ.
లేదా వచ్చేవాళ్ళు ఎలా అయినా అడ్జస్ట్ అవుతారు, మనకేమి ఎవ్వరు ఏం అనుకోరు అనుకున్నప్పుడు హ్యాపీగా పిలుచుకోవచ్చు. ఎందుకంటే మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎక్కడైనా మనం అడ్జస్ట్ అయిపోతాం. ఈ రకంగా అరేంజ్మెంట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి టెన్షన్ ఉండదు, ఎదురు వాళ్ళకి టెన్షన్ ఉండకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఫంక్షన్ టైంలో మనకి ఏవో కొన్ని నచ్చవు, ఎవరో కొన్ని ఏవో మాట్లాడుతూ ఉంటారు. అయినా కూడా మనం పిలిచినప్పుడు వాళ్ళు ప్రేమగా వచ్చిన తర్వాత మన మొహంలో చిరునవ్వును మాత్రం మిస్ చేసుకోకూడదు. ఏవో టెన్షన్స్ ఉంటాయి మనకి, ఎందుకంటే ఒక ఫంక్షన్ చేస్తున్నామంటే చాలా బర్డెన్స్ మనం తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అన్నీ మనం చూసుకోవాలి. కానీ ప్రతి చోట మన చిరునవ్వును మాత్రం మనం అస్సలు మిస్ చేసుకోకూడదు. నేను మా వారు అలాగే అనుకునేవాళ్ళం, ఇంటికి వచ్చిన వాళ్ళందరితోటి. అంటే ఒక్కొక్కసారి కోపం వచ్చేది, ఎవరైనా మనకు అనుకున్న వాళ్ళు తొందరగా రాకపోయినా, పిలిచినప్పుడు రాకపోయినా ఎందుకు రాలేదని కోపం వస్తుంది. కానీ మనం మన వాళ్ళే కాబట్టే కోపడతాము. కానీ వచ్చిన వాళ్ళందరినీ కూడా భోంచేశారండి, మీకు అన్ని సౌకర్యంగా అందాయా, ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించాలి మనం. ఎందుకంటే మనం పెట్టే ఫుడ్ కోసం కాదు, మనం ప్రేమగా పిలవడం మీదే వాళ్ళు మన ఇంటికి వస్తారు. కాబట్టి ఆ ప్రేమతో మాట్లాడడం కానీ, ఆ చిరునవ్వుతో వాళ్ళందరినీ పలకరించడం కానీ అస్సలు మిస్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని మనం ప్రేమగా పిలిచి ఆప్యాయంగా పలకరించి, మనం ఏ ఇవ్వాలనుకున్నామో అయ్యో మర్చిపోయాం ఇవ్వడం అని అనుకోకుండా వాళ్ళకి అవి ఇచ్చి, ఇంటికి వచ్చిన వాళ్ళు సాక్షాత్తు భగవంతుల స్వరూపాలు. వాళ్ళు మనం నచ్చకపోయినా కొంతమంది మనకు నచ్చిన వాళ్ళు కూడా పిలుస్తూ ఉంటాం, కానీ వాళ్ళని అంతే మర్యాదగా మనం చూసి పంపించాలి. ఇవి నాకు తెలిసిన మెయిన్ పాయింట్స్, సరదాగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇందులో నేనేమైనా మిస్ చేస్తే కనుక తప్పకుండా మీరు నాకు చెప్పండి. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.